హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి 36 సైజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అసలు ఏ సైజ్ వాళ్ళకి ఎంత డాట్ విడ్త్ అనేది తీసుకోవాలా, మెయిన్ డాట్ విడ్త్ అనేది వీడియోతో అయితే క్లియర్ అయిపోతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఫస్ట్ వచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి షోల్డర్ కోసము ఒక రెఫరెన్స్ లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్స్ అండి ఇవి వచ్చేసి ఓకే. షోల్డర్ వచ్చేసి ఇక్కడ నాకు 15 ఇంచెస్ ఉంది. ఫార్ములా వచ్చేసి డీప్ నెక్ వచ్చినప్పుడు 15 - 3 ఇంచెస్ అనేది తీసుకోవాలి. 12/2 = 6 అనమాట. సో షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఫార్ములా అనేది ఏ సైజ్కైనా సేమ్ అనమాట. 14 ఇంచెస్ ఉన్నా, 15 ఇంచెస్ ఉన్నా, 12 ఇంచెస్ ఉన్నా ఇదే ఫార్ములాని ఫాలో అవ్వాలి డీప్ నెక్ కోసం. ఇప్పుడు వచ్చేసి మనము చెస్ట్ లెంత్ కోసము చెస్ట్ రౌండ్ బై 6 అనేది తీసుకోవాలి. 36 కదా సైజు, చెస్ట్ రౌండ్ బై 6 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ నుండి మనము 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. 34 సైజ్కైనా 34/6 అనేది వేసుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ కూడా 6 ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి. లైన్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయి, అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము చెస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, 4వ భాగం వచ్చేసి 9 ఇంచెస్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కోసం చెప్తున్నాను. క్రాస్ కటింగ్ అయితే ఫార్ములాస్ అయితే చేంజ్ అవుతాయి. ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మనం చెస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 9 ఇంచెస్ ప్లస్ 3/4 అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం క్లాత్ అనేది క్రాస్ కటింగ్ కాదు కదా, కంపల్సరీ ఎక్స్ట్రా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్ట్రాప్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నా. ఎక్స్ట్రా సీమ్ వచ్చేసి 3/4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ చేయడానికి 1/2 ఇంచు, నెక్ దగ్గర స్టిచ్ చేయడానికి 1/4, టోటల్ 3/4. మనకు స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ డెప్త్ 6 నుంచి 7 ఇంచెస్ మధ్యలో మనం తీసుకోవచ్చు. ఏ సైజు వరకైనా నీట్గా సెట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నా నేను. 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మనకి షోల్డర్ దగ్గర ఎంత వచ్చిందో అంతైనా తీసుకోవచ్చు. మినిమం అయితే 3 ఇంచెస్ స్టాండర్డ్ అండి, ఏ సైజ్కైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఎంత వస్తే అక్కడ అంతే తీసుకోవచ్చు, లేదంటే 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు షేప్ కోసం మార్కింగ్ చేసుకుందాము. షేప్ రౌండ్ తీయడం కోసము ఇక్కడ 1.5 ఇంచ్ ఇది సేమ్ ఉండేలాగా చూసుకోవాలా. ఇలా ఉండడం వల్ల షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా స్కేల్తో అయినా సరే, ఫ్రీ హ్యాండ్ అయినా మీరు కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ రౌండ్ మార్కింగ్ అయిపోయింది, నెక్ రౌండ్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము 1/2 ఇంచ్ అనేది స్టిచ్ లైన్ కోసం వదులుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్ లైన్ అనమాట. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి మనము బస్ట్ పాయింట్, కప్ సైజ్ అనేది మార్కింగ్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి నాకు బస్ట్ పాయింట్ 10 ఇంచెస్ 36 సైజ్కి. ఇవి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అండి, స్టాండర్డ్ మెజర్మెంట్స్ ప్రకారం చెప్తున్నాను. 10 ఇంచెస్. కప్ సైజ్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను. కప్ సైజ్ అనేది ఏ సైజు వాళ్ళకైనా మినిమం 3 ఇంచెస్. 36 నుంచి కింది సైజులకు మినిమం 3 ఇంచ్ అయితే తీసుకోండి. 36 సైజ్ నుంచి పై సైజెస్కి 3.5 అనేది మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నా. ఈ టేప్ అనేది జరిగిపోవడం వల్ల నాది కిందికి మూవ్ అయ్యింది. ఇప్పుడు మార్కింగ్ అనేది కరెక్ట్గా చేస్తున్నా చూడండి. 13 ఇంచెస్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. మనము షే బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా, దానికోసం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు వీటికి లైన్స్ అనేవి డ్రా చేసుకుందాము. వీటి మీద వీటి యొక్క రౌండ్ మెజర్మెంట్స్ అనేవి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ కింద ఎక్స్ట్రా సీమ్ ఇచ్చాం కదా 1/2 ఇంచ్, ఆ లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లైన్స్ అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి బస్ట్ రౌండ్ అనేది చూసుకోవాలి. ఇక్కడ బస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 38 ఇంచెస్. 1/4 బస్ట్ రౌండ్ వచ్చేసి 9.5. 9.5 అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 3/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. క్రాస్ కటింగ్లో ఇది అవసరం లేదు, డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి.
ఈ 2 పాయింట్స్ని కలుపుతూ చెస్ట్ రౌండ్ బస్ట్ రౌండ్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసిన తర్వాత రిమైనింగ్ అపెక్స్ టు అపెక్స్ వేస్ట్ రౌండ్ అనేది కూడా మార్కింగ్ చేసుకోండి. 8 ఇంచెస్ 32/4 8 ఇంచెస్ అనేది మార్కింగ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అఫెక్స్ టు అఫెక్స్ 7 ఇంచెస్ అయితే ఉంది వీళ్ళకి. 7కి హాఫ్ అంటే 3.5 వస్తుంది. మనము 3.5 అనేది బస్ట్ రౌండ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక దీన్ని బేస్ చేసుకొని హుక్ డాట్ ఆర్మ్ డాట్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. ఇదే విధంగా కింద కూడా మనము 3.5 అనేది మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇక్కడ వచ్చేసి మనం 1 ఇంచ్ అనేది గ్యాప్ తీసుకోవాలా బస్ట్ పాయింట్ దగ్గర నుండి. ఇక్కడ వచ్చేసి మనము హుక్ కాజా పట్టి దగ్గర మనము స్టిచ్చింగ్ కోసము ఒక 1/4 ఇంచ్ లేదంటే 1 సెంటీమీటర్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. నేనైతే 1 సెంటీమీటర్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆ తర్వాత మనము నెక్స్ట్ హుక్ డాట్ అనేది మార్కింగ్ చేస్తాము. హుక్ డాట్ కోసం మనము ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకుంటాము. అది స్టాండర్డ్. ఏ సైజు వాళ్ళకైనా 1/2 ఇంచ్ తీసుకోవచ్చు. 1/2 ఇంచ్ అంటే ఆ లైన్కి అటు ఇటు 1/4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ అనేవి డాట్స్ని డాట్ లాగా మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ రాకుండా ఉండాలంటే ఇక్కడ నేను 1 సెంటీమీటర్ పెట్టాను కదా, 1 సెంటీమీటర్ అయితే కన్సిడర్ చేయను అనమాట, తీసేస్తాను. ఎందుకంటే మనకి ఫ్రంట్లో లూజ్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కింద ఒకటి మనము 1 సెంటీమీటర్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఆర్మ్ డాట్ కోసం ఇక్కడ ఒక 1/4 అనేది మార్కింగ్ చేసుకోండి. 1/4 మార్కింగ్ చేసి బస్ట్ పాయింట్ దగ్గర వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచ్. ఇది ఏ సైజు వరకైనా సరే 1.5 ఇంచ్ అనేది మినిమం ఉండాలి. మరి బిగ్ సైజెస్ అయితే 1.75 తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం పావు ఇంచ్ అంటే మనకు ఆర్మ్ డాట్ కూడా 1/2 ఇంచుతోనే స్టిచ్ చేస్తాము. ఇక్కడ నుంచి ఇక్కడికి 3/4 లేదా 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1/4 అని మార్కింగ్ చేసి డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలా. ఇక్కడ 1/2 ఇంచ్ ఉండేలాగా చెక్ చేసుకోండి డాట్ అనేది. ఇప్పుడు డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనము ఫ్రెంచ్ స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రీ హ్యాండ్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలా కిందికి వచ్చిన ప్రాబ్లం లేదు, కొంచెము ఒక లైన్ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని ఒకసారి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ 16.5 ఇంచెస్ అంటే హాఫ్ వచ్చేసి 8.25. డాట్ లైన్ వదిలేసి చెక్ చేసుకోండి. నాకు ఎగ్జాక్ట్గా 8.25 అయితే వస్తుంది. ఈ డాట్ అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి దాన్ని వదిలేయాలి. 8.25 అనేది ఇక్కడ హాఫ్ ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇది మీకు ఇంకా నీట్గా కావాలి అనుకుంటే ఇట్లా ఫోల్డ్ చేసి మెజర్ చేసుకోండి, నీట్గా తెలిసిపోతుంది. కంపల్సరీ ఖచ్చితంగా అంటే 8.25 అయితే రావాలి, తక్కువ అయితే రాకూడదు. ఎక్స్ట్రా సీమ్ అయితే తీసుకుందాము. 1.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 పాయింట్స్ని కలుపుతూ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ విడ్త్ ఎలా మెజర్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడైతే అస్సలు మిస్ కాకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకు వేస్ట్ రౌండ్ అనేది మార్కింగ్ చేసాం కదా, 32/4 అంటే 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను నేను. ఇక్కడ రిమైనింగ్ అనేది మనకు డాట్ విడ్త్ అనమాట. ఇక్కడ నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచ్ అయితే వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనం డాట్ అనేది మార్కింగ్ చేసుకుంటాము. ప్లస్ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. టోటల్ మనకి 3 ఇంచ్ అయితే అవుతుంది. ఈ 3 ఇంచ్ అనేది ఈ 36 సైజ్కి డాట్ విడ్త్. ఇప్పుడు ఈ లైన్కి అటు 1.5 ఇంచ్ ఇటు 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. టోటల్ 3 ఇంచ్ అయితే వచ్చింది. నీట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే. కప్ సైజు ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్కి తీసుకోండి, లేదు అంటే డైరెక్ట్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ షార్ప్ లేకుండా రౌండ్గా ఉండాలి అనుకుంటే ఇలా డౌన్కి అయితే వచ్చేసేయండి. ఇప్పుడు ఈ డాట్ మార్క్స్ అనేవి కలుపుకుందాము లైన్స్ డ్రా చేసి.
నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోండి. ఈ 1.5 ఇంచ్కి ఈ డాట్ ఉంది కదా, ఆ డాట్ లెగ్కి ఈ విధంగా మార్కింగ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్, ఈ సైడ్స్ ఇది బస్ట్ పాయింట్ కదా, బస్ట్ పాయింట్ కిందికి ఈ లైన్ అయితే ఉండాలి, పైకి అయితే అసలు ఉండకూడదు. కిందికి మన ఇష్టము, ఈ విధంగా ఎలా అయినా స్కేల్ అని పెట్టేసి డ్రా చేసుకోవచ్చు. మనం బ్యాక్ పార్ట్ని అలైన్ చేసి తర్వాత వేస్ట్ బ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకుంటాము. నేనైతే ఇప్పుడు ఈ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నాను. బస్ట్ పాయింట్ నుండి ఒక 1 ఇంచ్ డౌన్కి వచ్చేసి మార్కింగ్ చేశాను, కానీ బస్ట్ పాయింట్ దాటి మాత్రం వెళ్ళకూడదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.